హాయ్ అండి. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. దసరా పండగ వచ్చేసింది కదండీ! దసరా పండగకి ఈజీగా చేసుకునే పిండి వంటల్ని 3 రకాల పిండి వంటల్ని ఇప్పుడు చేసి చూపించబోతున్నానండి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే వెన్నతో చేసే ఆకు పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుందండి. చాలా క్రిస్పీగా ఉండే ఆకు పకోడీ, అలాగే కొండంత బలాన్ని ఇచ్చే ఒక్క లడ్డు తిన్నా కొండంత బలాన్ని ఇచ్చే రాగి పిండితోటి ఒక కమ్మనైన లడ్డూని, పచ్చి కొబ్బెర, బెల్లం వేసి చేసే కొబ్బెర బెల్లం అప్పాలని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. మీరు ఫస్ట్ టైం పిండి వంటలు చేస్తున్నా కానీ ఈ కొలతల్లో చేశారంటే చాలా పర్ఫెక్ట్‌గా మీరు కూడా ఈ బెల్లం కొబ్బరి అప్పాలని, అలాగే రవ్వ లడ్డుని, వెన్న మురుకుల్ని, వెన్నతో చేసే ఆకు పకోడీని ఈజీగా చేసేస్తారండి. ముందుగా మనము ఆకు పకోడీకి ఏ ఏ కొలతల్లో ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇలా వెడల్పాటి ప్లేట్ పెట్టేసుకొని, దాంట్లో జల్లెడ పెట్టేసుకొని, 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని వీటిని జల్లించుకోవాలి. కంపల్సరీ జల్లించుకోవాలండి. ఇది పొడివారి బియ్యం పిండే మనకి. ఇలా జల్లించుకున్నాక ఈ వచ్చిన రవ్వని పక్కకు పెట్టేసుకొని, మరి ఈ జల్లెడలోకి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి. 2 కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు శనగపిండి. దీన్ని కూడా మనం జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవటం వల్ల మనకి ఆకు పకోడీ మనకి స్వీట్ షాపుల్లో దొరుకుతుంది చూడండి, అలాగా ఉంటుందండి. సో, ఇలా వచ్చిన పౌడర్‌ని పక్కకు పెట్టేసి, చిన్న మిక్సీ జార్ తీసేసుకొని, మనం ఏ కొలతల్లో బియ్యపు పిండిని, అలాగే శనగపిండిని తీసుకుందామో, అదే కప్పుతోటి ముప్పావు వంతు కప్పు పుట్నాల పప్పుని తీసుకొని, వీలైనంత మెత్తటి పొడిలాగా చేసుకొని, దీన్ని కూడా ఈ జల్లెడలో పెట్టి, ఈ పుట్నాల పప్పు పొడిని కూడా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవటం వల్ల ఈ పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేటివి వచ్చేసి చాలా క్రిస్పీగా ఆకు పకోడొస్తుందండి. ఇలా వచ్చిన రవ్వని పక్కన పెట్టేసి, మనం ఈ పొడిని అన్నీ కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. శనగపిండి, బియ్యపిండి, అలాగే పుట్నాల పప్పు పిండి అంతా ఇలా కలిపేసుకున్నాక దీన్ని పక్కనుంచుకోవాలి. దీంట్లోకి మనము ఇలా చిన్న పాన్ తీసేసుకోవాలండి. చిన్న పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఇంట్లో తయారు చేసిన వెన్నని తీసుకున్నాను. వెన్న గట్టిగా ఉన్నందుకు కొంచెం హీట్ చేశానండి. ఇలా వెన్న వేసేసి మొత్తం పిండికంతా ఈ వెన్నని ఇలా రఫ్ చేస్తూ, అరచేతుల మధ్యలో రఫ్ చేస్తూ బాగా ఈ వెన్నని మన పిండికి పట్టిచ్చేసేయాలండి. ఒకవేళ మీ దగ్గర వెన్న లేదు అంటే, ఓ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని, దాన్ని వేడి చేసి, ఆ వేడి వేడి ఆయిల్‌ని ఈ పిండిలో వేసేసి, ఆ పి ఆయిల్‌ని పిండికంతా పట్టిచ్చేసేయాలండి. ఇలా పిండికి పట్టిచ్చేసాక, మన రుచికి తగ్గట్టు కారం, అలాగే ఉప్పు తీసుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వామును తీసేసుకొని, ఇలా అరచేతుల మధ్యలో అంతా నలిపేసుకొని, ఈ వామును కూడా వేసుకోవాలండి. ఈ ఆకు పకోడీలో ఇలా నల్ల నువ్వులు వేసుకుంటే అవి బయటికి కనిపించనీకి కూడా చాలా బావుంటాయి. అందుకని చెప్పి 1 టేబుల్ స్పూన్ నేను నల్ల నువ్వులు వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి. మనం వేసిన ఉప్పు, కారం, వాము, అలాగే మనము నువ్వులు వేసాం కదండీ! అదంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని, ఒక్కసారి కొంచెం ఈ పొడిని టేస్ట్ చెక్ చేసుకోండి. ఏమన్నా తక్కువైతే ఇప్పుడే ఏసేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయండి. తర్వాత ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనం ముద్దలాగా చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూసినట్టు సెమీ సాఫ్ట్ డవ్ లాగా చేసేసుకోవాలి. గట్టిగా తడుపుకుంటే మనకి మురుకులనేటివి, ఆకు పకోడీ అనేది గట్టిగా వస్తాయండి. మెత్తగా తడిపేసుకున్నామనుకోండి పిండిని, మనకి ఆయిల్ పట్టేసుకుంటాయి. అందుకని చెప్పి చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఈ ముద్దను సాధ్యమైనంత బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా అరచేతుల మధ్యలో సాదుతూ దీన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి. నేను ఈరోజు ఆకు పకోడీ చేస్తున్నందుకు ఆ ఆకు పకోడీ బిళ్ళను వేశానండి. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఆకు పకోడీ ఇష్టపడకుండా సన్నకారపు పూసకు చేస్తాం కదా! ఒకవేళ ఆ సన్నకారపు పూస బిళ్ళనైనా వేసుకోవచ్చు. ఇదే పిండి బాగా మర్దన చేసుకుంటూ ఈ కారం చుట్ట పావులో పెట్టాలండి.
పిండి అంటుకుపోకుండా నేను ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టాను పావుని. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి, అది వేడెక్కాక కొంచెం పిండి వేసి చూసామంటే అది ఆటోమేటిక్‌గా పైకొచ్చేసిందంటే మనకు ఆయిల్ కరెక్ట్‌గా కాగినట్టండి. తర్వాత మనము పావుని సిమ్‌లో ఉంచేసి స్టవ్‌ని ఇలా పెనంలో డైరెక్ట్‌గా పిండుకుంటూ వెళ్ళిపోవడమే అండి. ఇలా వేసేటప్పుడు స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకోండి. హై పెట్టేసామంటే మనకి వేడి తగులుతుంది. అప్పుడు మనం ఆకు పకోడీ ఇలా పిండనీక రాదు. కొంచెం పచ్చిదనం తగ్గాక ఇలా రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. ఏ మురుకులైనా సరే చేసినప్పుడు వేసిన వెంటనే మనం ఇలా జారగలటతోటి తిప్పకుండా కాస్త పచ్చిదనం తగ్గినాక ఇంకో వైపుకి టర్న్ చేసేసి ఇలా నూనెలో బుడగలు మొత్తం తగ్గిపోయినాక రెండో వైపు కాలినాక దాన్ని తీసేసుకోవడమే అండి. ఇలా మనము నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఆకు పకోడీని ఇలా చేసేసుకోవటమే. వెన్న వేసి చేశాం కదండీ! చాలా క్రిస్పీగా, కమ్మగా ఉంటాయండి ఈ ఆకు పకోడీ. ఈ స్టైల్‌లో వెన్న వేసి చేశామంటే మనం స్వీట్ షాప్‌లో దొరుకుతాయి చూడండి. అలాంటి క్రంచీనెస్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో. కనిపించడమే కాదండి, చూడండి ఎలా సౌండొస్తుందో క్రిస్పీగా సౌండు. సో, ఇలా కొలతలతో మనము ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్‌లో ఈ ఆకు పకోడీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ ఆకు పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుంది. 15-20 డేస్ స్టోర్ చేసుకోవచ్చండి. నేను కలిపిన పిండికి చూడండి ఇంత ఆకు పకోడీ తయారు చేసుకోగలిగాను. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి పిల్లలు ఇప్పుడు సెలవులలో ఇంట్లో ఉంటారు కదండీ! వాళ్ళు ఆకలి అన్నప్పుడు, స్నాక్స్ అడిగినప్పుడు ఇలా వాళ్ళకి ఈ ఆకు పకోడీని ఇచ్చేసేయొచ్చు. దీన్ని రిబ్బన్ పకోడీ కూడా అంటారండి. మేమైతే రిబ్బన్ పకోడీ అంటాము. ఈ తెలంగాణలో అయితే ఆకు పకోడీ అంటారు. మనం మురుకుల గొట్టంలో పిండి పెట్టుకున్న ప్రతిసారి ఇలా సాధ్యమైనంత వరకు ఇలా అరచేతుల మధ్యలో పిండిని మర్దనా చేసుకుంటూ దీన్ని మనము ఈ గొట్టంలో పెట్టుకోవాలండి. ఇలా చేస్తే మనకి ఆకు పకోడీ అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇది కంపల్సరీ మనం చేయాల్సిన వర్క్. సో, మర్చిపోద్దండి. మనము కారం చుట్టాల్లో గొట్టంలో పెట్టిన ప్రతిసారి బాగా మర్దన చేయాలి. మనం ఇవి చేయటానికి పిండి కలిపేటప్పుడు వెన్న, అలాగే పుట్నాల పప్పు పొడి కలిపాం కదండీ! వాటి నుంచి చాలా టేస్ట్ వచ్చేస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి వీటిని కూడా. ఇంకొక రెసిపీని చూసేద్దాం. రాగి పిండి లడ్డు అండి. రాగి పిండి లడ్డు కోసం మనము ఫస్ట్ ఫ్రైయింగ్ పాన్ పెట్టేసుకొని, అది వేడెక్కాక హాఫ్ కప్పు పల్లీలు తీసుకోవాలండి. పల్లీలని సిమ్‌లో ఉంచి లోపలి వరకు ఫ్రై అయ్యేలాగా అటు ఇటు కలుపుతూ మనం పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. హై పెట్టేసామంటే పైన ఫ్రై అవుతుంది కానీ లోపల గింజ అలాగే పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని సిమ్‌లో పెట్టి వేయించాలి. అవి సగం వరకు ఫ్రై అయ్యాక ఇలా ఒక 10-12 వరకు బాదం కూడా తీసుకుంటున్నానండి. బాదంని కూడా చివర్లో వేసేసి బాదంని కూడా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇది చూడండి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెడుతూ బాగా ఇలా కొంచెం ఒకటి తీసుకోగానే మనకు పొట్టు పోతుంది కదా! అప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. బాదం తినటం వల్ల మన పిల్లల మెదడు అనేది చురుకుగా తయారవుతుందండి. సో, కంపల్సరీ బాదం తినేలాగా చూడాలి మన పిల్లల్ని. తర్వాత అదే పాన్‌లోన ఒక 3-4 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నానండి. తర్వాత ఒక కప్పు రాగి పిండిని తీసేసుకొని సిమ్‌లో ఉంచేసి ఈ నెయ్యిలో దోరగా ఫ్రై చేసుకోవాలండి రాగి పిండిని. రాగి పిండి డైలీ మన లైఫ్‌లో తీసుకోవటం వల్ల, మన డైట్‌లో తీసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయండి. సో, కంపల్సరీ 1 వీక్‌లో 2-3 టైమ్స్ అన్నా రాగి పిండితో చేసే ఐటెమ్స్ కంపల్సరీ తీసుకోవాలండి. ఇలా స్లోగా మనము రాగి పిండిని దోరగా ఫ్రై చేసుకోవాలి. కమ్మటి స్మెల్ వచ్చేస్తుందండి రాగి పిండి వేయించామంటే. ఇలా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే పాన్‌లో దగ్గర దగ్గర 4-5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేస్తున్నానండి. ఒకవేళ కొంతమందికి నెయ్యి ఫ్లేవర్ తినడం ఇష్టం ఉండదు కదా! అలాంటి వాళ్ళు నూనెని రిఫైన్డ్ ఆయిల్‌ని కూడా వేసుకొని, రిఫైన్డ్ ఆయిల్‌లో ఇక్కడ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించేసుకోవచ్చండి. నేనైతే తరిగిన బాదం, కాజు, పిస్తా అలాగే వాటర్ మిలన్ సీడ్స్ తీసుకొని వీటిని కలుపుతూ అన్నింటిని ఫ్రై చేసుకుంటున్నానండి. పిల్లలు ఉట్టిగా బాదం, కాజు అలా డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు. సో, అందుకని
చెప్పి ఇలా నేను లడ్డూ ఐటెమ్స్, స్వీట్ ఐటెమ్స్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఇలా మిక్స్ చేస్తానండి లడ్డూ చుట్టేటప్పుడు. ఇక్కడ చూడండి మిక్సీ జార్‌లో చల్లగా అయిన పల్లీలు, బాదంని మిక్సీ జార్‌లో వేసేసి ఇలా మెత్తటి పొడిలాగా చేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి మనము నెయ్యిలో వేయించుకున్న రాగి పిండి ఉంది కదండీ! దాన్ని కూడా ఈ మిక్సీ జార్‌లో వేసేస్తున్నాను. నేను రాగి పిండిని వేయించడానికి నెయ్యి వాడను కదా! ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ ఇష్టం పడని వాళ్ళైతే నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం కూడా ఈ పొడిలో వేసేసి మిక్సీ పట్టడం వల్ల ఈక్వల్‌గా బెల్లం అనేది మనం తీసుకున్న రాగి పిండికి పడుతుంది. అందుకని చెప్పి మిక్సీ పట్టాను చివర్లో వేసి. తర్వాత ఎక్కువ ఘీలో మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా! అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మిక్సీ పట్టిన పౌడర్‌ని అంతా వేసేసి మొత్తం మనం వేసుకున్న నెయ్యి అంతా ఈ పిండికి పట్టేలాగా చూసుకోవాలండి. మా పిల్లలు నెయ్యి ఫ్లేవర్‌తో ఎక్కువ ఇష్టపడతారు. అందుకని నేను ఇది మొత్తం నెయ్యితోటే చేసేస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేదంటే అంత నెయ్యితో చేయటము, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి మొత్తం పిండినంతా మనం వేసుకున్న నెయ్యిలో కలిసేలాగా కలుపుకొని ఒక ముద్దలాగా చూసుకోవాలి. నాకిక్కడ పొడి పొడిగా ఉంది. అందుకని చెప్పి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఈ పిండినంతా ఇలా కలిపేసుకొని మనం లడ్డూలాగా చుట్టేసుకోవడమే అండి. ఈ లడ్డు కట్టడానికి నేను మళ్ళీ కొంచెం నెయ్యినే తీసుకున్నాను కదా! మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మరి కొంచెం నూనెని వేడి చేసేసుకొని రిఫైన్డ్ ఆయిల్‌ని ఇక్కడ ఈ లడ్డు చుట్టడానికి వేసుకోవచ్చండి. ఇలా నేను లడ్డూలు మొత్తం చుట్టాను. దగ్గర దగ్గర 15-20 వచ్చేసాయండి లడ్డూలనేటియి. ఈ లడ్డు కట్టటానికి నెయ్యి అనేది క్వాంటిటీ ఏం లేదండి. ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు కొంచెం కొంచెం వేడి చేసిన నూనెని కానీ, నెయ్యిని కానీ లేదు అంటే నెయ్యిని ప్లస్ నూనెని కలుపుకొని ఇలా లడ్డూ చేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. రోజుకొక లడ్డు తిన్నా పిల్లల మెదడు ఎదుగుదలకి, అలాగే వాళ్ళ ఎముకలు దృఢత్వంగా ఉండటానికి చాలా హెల్ప్ చేస్తుందండి ఈ లడ్డు. తప్పకుండా ట్రై చేయండి. మరొక రెసిపీ ఏంటంటే పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు పచ్చి కొబ్బర మరియు బెల్లంతో చేసే కొబ్బరి బూరెలండి. మేమైతే వీటిని అత్తరాసలు అని కూడా అంటాము. సో, ప్రాంతాన్ని బట్టి పేరు మారిపోతుంది కదా! ఇప్పుడు లేట్ చేయకుండా ఈ అత్తరాసల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కొబ్బరి బూరెలు చేయటానికి మనము ఒక కప్పు కానీ, గ్లాస్ కానీ తీసుకోవాలండి. నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల రేషన్ బియ్యంని తీసేసుకున్నాను. ఒకటికి 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసి, దగ్గర దగ్గర 20-24 గంటలు నాననివ్వాలండి. మధ్య మధ్యలలో ఒక 10 గంటలకొకసారి మనం వేసిన నీళ్ళని మార్చేసేసి, అవి నిండుగా మళ్ళీ మంచినీళ్ళు పోసేసి 20-24 గంటలు నానబెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టేసాను. తర్వాత వీటిని శుభ్రంగా కడిగి పెట్టేసి, ఆ నీళ్ళని ఒంపేసి, ఇలా బొరల గిన్నెలోకి వేసుకొని నీళ్ళని ఓడార్చుకోవాలి. ఒక 10 నిమిషాలలో అవి నీళ్ళన్నీ ఓడారిపోతాయండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన మనం ఓడార్చుకున్న బియ్యాన్ని వేసేసి, ఒక 15-20 నిమిషాలు వదిలేసేయాలి. మనకి బియ్యం అనేది ఎంతవరకు ఆరబెట్టుకోవాలి అంటే, మన చేతికి తడి తగలాలి. కానీ బియ్యంకి తడి లేకుండా ఉంటాయండి. సో, ఇది చూడండి ఇలా. ఇలా ఉంటే సరిపోతుంది మనకి. బియ్యం తడి తడి అస్సలు ఉండకూడదండి. ఇలా ఒక 10-15 నిమిషాల లోపల తడి అంతా ఆరిపోతుంది. తర్వాత కొన్ని కొన్ని మిక్సీ జార్‌లో వేసేసుకుంటూ ఈ బియ్యాన్ని వీలైనంత మెత్తటి పిండిలా చేసుకోవాలి. మిగిలిన బియ్యం తడి ఆరిపోకుండా ఇలా కవర్ చేసేసుకోవాలండి. ఇలా వీలైనంత మెత్తగా పిండి తడుపుకున్నాక ఒక వెడల్పాటి ప్లేట్‌లో జల్లెడ పెట్టేసి మనం మిక్సీ పట్టిన బియ్యాన్ని జల్లించుకోవాలి. మిగిలిన రవ్వని కూడా ఈ మిక్సీ జార్‌లో వేయాలండి. ఇది చూడండి జల్లించుకున్న బియ్యపిండిని తడి ఆరిపోకుండా ఇలా నొక్కిపెట్టి పైన మూత పెట్టేసేయాలండి. ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు రవ్వ ఉంటుంది కదా! ఆ రవ్వని మిక్సీ జార్‌లో వేసేసి, మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీ పట్టేసి, ఇలా నేను ఆ మిక్సీ పట్టిన బియ్యం పిండిని కూడా జల్లించుకొని ఈ బేసిన్‌లో వేశాను. అది కూడా తడి ఆరిపోకుండా నొక్కి పెట్టేసి పైన మూత పెట్టేస్తున్నానండి. నేను ఈ గ్లాస్‌తో 2 గ్లాసుల బియ్యం నానబెట్టేసానన్నాను కదండీ! ఇదే గ్లాస్ తోటి ఒకటి నిండుగా బెల్లం తీసుకుంటున్నానండి.
అలాగే హాఫ్ బెల్లం. అంటే మొత్తం 1:30 గ్లాసుల బెల్లం తీసుకొని, ఒక్క పావు గ్లాస్ మేని నీళ్లు పోసుకొని, దీన్ని స్టవ్ ఆన్ చేసేసి, బెల్లంని మొత్తం కరగనివ్వాలండి. కలుపుతూ, దగ్గరే ఉండి కలుపుతూ, ఈ నీళ్ళల్లో బెల్లం కరిగేలాగా చూసుకోవాలి. ఇదేంటి ఉషా, బియ్యమేమో 2 గ్లాసులు అన్నావు, బెల్లమేమో 1:30 గ్లాస్ అన్నామన్నావు కదా! ఈ ట్విస్ట్ లాస్ట్‌లో చెప్తానండి. చూడండి ఇక్కడ బెల్లం కరిగిపోయింది కదా! ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో చూసేసుకుందాము. చూడండి బెల్లం అంతా ఇలా వాటర్‌లో కరిగిపోతుంది కదా! మనం పాకం రెడీ అవ్వలేదు. సో, మళ్ళీ కలుపుతూ ఈ బెల్లం పాకంని దగ్గరికి ఉడికించుకోవాలండి. మనకి ఉంట పాకం రావాలి. చూడండి ఇదో ఇలా. ఉంట పాకం వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టు. ముదురు పాకం ఏమొద్దండి. ఉంట పాకం అయితే మనకి ఈ గారెలు చేసుకోవడానికి పాకం రెడీ అయిపోతుంది. సిమ్‌లో ఉంచేసి ఓ 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇవి కొబ్బరి బూరెలన్నాం కదండీ! ఒక హాఫ్ చిప్ప కొబ్బరిని తీసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసి, ఇలా మెత్తటి పౌడర్‌లాగా చేసేసుకొని, ఇక్కడ కొబ్బరిని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేయాలండి. వెంటనే మనం స్టవ్ మీద నుంచి కిందికి దించేసి, ఇక్కడ బియ్యపిండి తడి బియ్యపిండి ఉంది కదండీ! ఆ తడి బియ్యపిండి ఫస్ట్ ఒక 3, 4 గరిటెలు వేసేసుకొని, మనం ఇక్కడ మళ్ళీ తడి ఆరిపోకుండా ఆ బియ్యపిండి మీద క్యాప్ క్లోజ్ చేసేసి, ఈ బెల్లం పాకంలో ఈ ఫస్ట్ వేసిన బియ్యపిండి అంతా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. తర్వాత మళ్ళీ ఈ పాకంకి ఒక ముద్దలాగా అయ్యేంత వరకు మనము బియ్యపిండి వేసుకుంటూ కొంచెం కొంచెము మొత్తం ఒక ముద్దలాగా చేసేసుకోవాలి. ఇది తడి బియ్యపిండి కదండీ! నేను ఎక్కువ క్వాంటిటీలో అంటే ఒక హాఫ్ గ్లాస్ మెయిన్ ఎందుకు పట్టుకున్నాను అంటే, బెల్లము పాకం పట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. సో, అందుకని చెప్పి మళ్ళీ మనం తడి బియ్యం పిండి కావాలి అంటే, మళ్ళీ నెక్స్ట్ 24 అవర్స్ ఆగాలి కదా! అందుకు ఒక హాఫ్ గ్లాస్ మేని ఎక్కువ బియ్యం నానబెట్టుకొని తడి బియ్యం చేసుకోవాలి. మనం పట్టిన పాకము ఆరిపోకుండా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక్క అరగంట పక్కనుంచాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ముద్ద. చూస్తూనే నోరూరిపోతుంది కదండీ! ఈ ముద్దని ఇలా బటర్ పేపర్ పైన ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసి, మనకి ఏ సైజులో బూరె కావాలి, కొబ్బరి బూరె కావాలి అంటే, ఆ సైజులో ముద్దని తీసేసుకొని, మన చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకొని, మనకు కావాల్సినంత సైజులో ఈ బూరెను ఒత్తుకోవాలి. మరి లావు వద్దు, అలా అని పతలాను వద్దు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి, అది కాగాక ఇలా చిన్న ముద్దను వేసి చూసామంటే నూనె కాగిందో లేదో అర్థమైపోతుంది. తర్వాత మనం ఒత్తి పెట్టుకున్న కొబ్బరి బూరె ఉంది కదండీ! ఆ బూరెని ఫ్రై చేసేసి వేసిన వెంటనే తిప్పకుండా ఇక్కడ వీడియోలో చూయిస్తున్నట్లు కొంచెం కొంచెం నూనెను పైన చల్లుతూ ఒక పక్క పచ్చిదనం తగ్గిన తర్వాత మరోవైపుకు తిప్పేసుకొని 2 వైపులా దోరగా ఫ్రై చేసేసుకోవడమే అండి. ఇలా మనము పట్టుకున్న పాకంతోటి పచ్చి కొబ్బరితోటి కొబ్బరి బూరెలు అదే అండి మేము పిలుచుకునే అత్తరసలు రెడీ అయిపోతాయి. ఇవి వేడి వేడిగా తింటే చాలా చాలా బావుంటాయండి. వేడిగా తిన్నా బావుంటుంది. అలాగే చల్లగా అయినా సరే బావుంటుంది. నేను పట్టుకున్న పాకంతోటి చూడండి దగ్గర దగ్గర ఒక 15-20 కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయండి. ఇలా మనము ఈజీగా తడి బియ్యపు పిండితోటి కొబ్బరి అత్రాసలు రెడీ అయిపోతాయండి. నేనైతే అత్తరాసలంటాము. మీరైతే కొబ్బరి బూరెలంటారంట అనుకుంటా. నాకైతే ప్రాంతంని బట్టి పేరు మారుతుంది కానీ, చేసే ఐటెమ్ అయితే అదే కదండీ! తడి బియ్యపు పిండితోటి, బెల్లం పాకంతో చేసే కొబ్బరి బూరెలు రెడీ అయిపోతాయండి. ఒక్కసారి ఈ కొలతలతో వీటిని ట్రై చేయండి. చాలా చాలా బావుంటాయండి. ఈ దసరా పండక్కి ఈ 3 రకాలైన పిండి వంటల్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా చాలా బాగా నచ్చేస్తాయండి. ఈ వెన్నతో చేసే రిబ్బన్ పకోడీ, అలాగే రాగి పిండి లడ్డూ అండి. అలాగే కొబ్బరి బూరెలు తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ.